శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుమల తలనీలాలు అనగానే మొట్టమొదట అందరూ అనేది ఆడవాళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని, అంతేనా? విచిత్రం ఏమిటంటే అసలు ఆ తలనీలాలనే సాంప్రదాయం ప్రారంభమైనదే ఒక పల్లెటూరి పడుచు వల్ల. చాలా విచిత్రమైన విషయం అది. అదేమిటో ఈ వీడియోలో చెప్పి అసలు ఆడవాళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అవన్నీ కూడా చెప్తా మీకు. సరే, ఇంతకీ ఎవరి వల్ల ప్రారంభమైంది అంటే గుర్తుపెట్టుకోండి, తిరుమలలో మీరు ఏ అంశాన్ని తీసుకున్నా దానికి ఒక చరిత్ర ఉంటుంది, ఒక పురాణం ఉంటుంది, దాని వెనకాల ఒక ఆధ్యాత్మికమైన కోణం ఉంటుంది. మూడు ఉంటాయి. ఎందుకంటే తిరుమల చరిత్ర జరిగి ఒక 5000 years ముందే, అంటే మహాభారతం తర్వాత జరిగింది. అందుకని చరిత్రకి సంబంధించినవి కొన్ని దొరుకుతాయి, పురాణానికి సంబంధించినవి ఆధ్యాత్మికమైనవి. ఈ మూడు కోణాల్లోనూ చూడాలి. మొట్టమొదట అసలు ఇది ఎలా వచ్చింది అనేది చరిత్రలో ఏముందో చూద్దాం. చంద్రగిరి ఉంది కదా, అక్కడ నీలాంబరి అని ఒక పల్లె పొడుచు ఒక అమ్మాయి ఉండేది. మహా సౌందర్యవతి. అసలు ఎంత అందంగా ఉండేదంటే ఎవరైనా చూస్తే తల తిప్పుకోలేకపోయేవారట. అంతా సౌందర్యం వల్ల అమ్మాయికి అహంకారం వచ్చేసింది. వచ్చి నా అంతటి అందగత్తి ఇంకెవరూ లేరని చెప్పి చాలా అహంకరించి ప్రవర్తించేదిట. భగవంతుడు ఎప్పుడు అలా ఉన్నా సరే, మనకి శంకరాచార్యుల వారు అంటారు చూడండి, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం అని. నిజంగా మనలో అహంకారం ఉండి అనుకోలేకపోతే ప్రకృతి ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ అమ్మాయికి ఏమైంది, అంత అందం ఉంది కానీ సంతానం లేదు. పాపం సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, తను భర్త, కడుపు పండలేదు. చివరికి అందరూ అవమానించటం మొదలుపెట్టారు, సంతానం లేదు నీకు అని. కొంతకాలానికి ఆ అమ్మాయికి ఆ స్పృహ వచ్చింది. ఏమిటంటే ఇంతకాలం నేను అహంకరించాను అందంగా ఉన్నానని, అందుకే భగవంతుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడేమో అని. ఆ అమ్మాయికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి. చంద్రగిరిలోనే ఉండేది కదా. వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి, స్వామి నేను అహంకరించటం వల్ల నాకు సంతానం లేకపోతే నా అహంకారాన్ని నేను వదిలేసుకుంటున్నాను. అందుకు శిక్షగా నేనేం చేస్తానంటే నా జుట్టుని నీకు సమర్పించేస్తా. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా జుట్టు అందాన్ని ఇనుమడింపజేస్తుంది. అందువల్ల ఇది మొత్తం నీకు సమర్పించేస్తాను స్వామి. ఒకవేళ నా అహంకారం వల్లే ఇలా జరిగితే కనుక నా జుట్టుని స్వీకరించి నన్ను సంతానవతిని చెయ్యి అని వేడుకుంది. వేడుకుని తిరుమల కొండకి వెళ్తే జుట్టు సమర్పిద్దామని. విచిత్రంగా ఏమిటంటే పుష్కరిణిలోకి దిగగానే తన జుట్టు మొత్తం ఒక వెంట్రుక కూడా లేకుండా దాని అంతటా అదే ఊడిపోయింది. అప్పుడు ఓహో, అయితే స్వామి స్వీకరించాడు అని సంతోషించింది ఆ అమ్మాయి. విచిత్రంగానే వెంటనే కడుపు పండి సంతానవతి అయింది. అక్కడి నుంచి ఈ మొక్కు తీర్చుకోవడం అనేది తిరుమలలో ప్రారంభమైంది ఇక్కడి నుంచే. ఇది స్థల పురాణంలో ఉన్న కథ. ఇంకా నేను చెప్పినట్టు తిరుమలకి పౌరాణికమైన ఆఖ్యానాలు కూడా ఉన్నాయి కదా. దీనికి సంబంధించిందే పురాణంలో ఒకటి ఉంది. ఏమిటంటే నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య ఒక ఆమె ఉండేదిట. ఆవిడ తిరుమల పరిసర ప్రాంతాల్లో తిరిగేది. ఒకసారి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి దిగొచ్చి వెంకటేశ్వర స్వామి రూపం తీసుకున్నాక ఆ పశువుల కాపరి స్వామిని గొడ్డలితో కొట్టాడు కదా. కొట్టినప్పుడు స్వామికి ఇక్కడ దెబ్బ తగిలింది. ఆ తరువాత వకుళమాత దగ్గరికి వెళ్ళడం, ఆ దెబ్బ తగ్గిపోవడం అన్నీ జరిగాయి. కానీ ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలింది అనుకోండి, చూడండి కొన్నిసార్లు అక్కడ ఇంకా మళ్ళీ జుట్టు మొలవదు, నున్నగా అయిపోతుంది. స్వామికి కూడా అలా అయిపోయిందిట. ఒకరోజు ఆయన తిరుమల కొండ మీద ఎక్కడో పడుకుని ఉండగా తోటలో ఈ గంధర్వ కన్య వచ్చి చూసింది. చూసి అబ్బా ఏమి జగన్మోహనమైన స్వరూపం, ఎందుకు కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆయన చూస్తేనే, మనకు శిలారూపంలో చూస్తేనే రెండు కళ్ళు తిప్పుకోలేము, ఇంకా నిజంగా చూస్తే ఎలా ఉంటాడు స్వామి. ఆవిడ చూసి ముచ్చట పడిపోతా, అయ్యో తల మీద ఇక్కడ జుట్టు లేకుండా ఉంది అని చెప్పి తన జుట్టు తీసేసి స్వామికి పెట్టిందిట. అంటే పెడితే అలా ఉండిపోతుందా అంటే గంధర్వ కన్య కాబట్టి ఉండిపోతుంది, మనలాంటి వాళ్ళు పెడితే ఉండదు. అప్పుడు స్వామి లేచి చూసుకుని, ఎవరు నువ్వు, ఎందుకు చేశావు ఇలా అడిగితే అప్పుడు ఆవిడ మనసులో మాట చెప్పింట. ఆయన సంతోషించి, అయ్యో నాకు జుట్టు ఇవ్వడం కోసం నీ అందాన్ని పోగొట్టుకున్నావా, ఇక నుంచి ఈ ఒక కొండ ఇక్కడ నీలాద్రి అని నీ పేరుతో ప్రఖ్యాతం అవుతుంది అని ఒక వరం ఇచ్చేట. రెండవది, ఇక్కడికి వచ్చిన భక్తులు తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం ఒకటి వస్తుంది, ఆ తలనీలాల శక్తి అంతా నీకు ఇంకొక భూమికలో అందుతుంది అని స్వామి వరం ఇచ్చేట. ఇది పురాణంలో జరిగిన కథ. ఆ తరువాత నీలాంబరి కథ జరగడం వల్ల ఇంకా తలనీలాలు అనేది వ్యాప్తిలోకి వచ్చింది. అది విషయం. ఇప్పుడు ఇంతకీ ఆడవాళ్ళు ఇవ్వవచ్చా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మొక్కారనుకోండి, అంటే ఫలానా కోరికతో నేను మొక్కుకుంటున్నా, నేను గుండు చేయించుకుంటా అని, ఆసారి మాత్రం తప్పకుండా అలాగే చేయించుకోవాలి. ఎందుకంటే మొక్కు అనేది కమిట్మెంట్ని ఎప్పుడు తప్పితే అసత్య దోషం చుట్టుకుంటుంది. అందుకని అది చేసేయండి. అలా కాకుండా మామూలుగా మీరు తిరుమల వెళ్ళి ఇవ్వదలుచుకుంటే దానికి శాస్త్రంలో ఛేదయేత్ అంగుళద్వయం అని చెప్పారంటే కింద నుంచి 2 అంగుళాలు
కత్తిరించి ఇస్తే జుట్టు ఇచ్చేసినట్లు లెక్కట. అందుకని ఇక నుంచి మొక్కుకునేటప్పుడు అలా మొక్కుకోండి సరిపోతుంది. ఇంతకీ ఆ జుట్టు అంతా ఏం చేస్తారండి? అది మీకు ఒక అనుమానం వస్తుంది కదా! ఆ జుట్టు కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది తిరుమలకి. దాన్ని విభజిస్తారు కొన్ని భాగాల కింద. 30 అంగుళాల కన్నా పెద్దది ఉన్నదంతా ఒక చోట, 15 అంగుళాల నుంచి 30 అంగుళాల వరకు ఉన్నది అలా ఒక 5 భాగాల కింద విభజించి దాన్ని అమ్ముతారు. ఎక్స్‌పోర్ట్ చేస్తే కొన్ని దేశాల్లో విగ్గులు తయారు చేయడానికి కొనుక్కుంటారు అవి. దానివల్ల వందల కోట్ల ఆదాయం వస్తుంటుంది. ఆ రకంగా మనం ఇచ్చిన జుట్టు కూడా స్వామికి సంపదే. ఇంకా ఇదే జుట్టు ఇవ్వడానికి ఆధ్యాత్మికమైన కోణం కూడా ఒకటుంది. ఏమిటండి అది అంటే, పద్మపురాణంలో ఒక మాట చెప్పారు. తీర్థోపవాస కర్తవ్యః చిరో ముండనం తథా చిరోగతాని పాపాని యాంతి ముండన తోయతః అని. అంటే మన వెంట్రుకల్ని ఆధారం చేసుకునే పాపాలన్నీ ఉంటాయి, శిరోముండనం చేయించుకుంటే కనుక అవన్నీ పోతాయి అని చెప్పారు పురాణంలో. అందుకని పాపాలన్నీ పోవాలి అని చెప్పి వెంట్రుకలు ఇస్తూ ఉంటారు. మనం అది చూస్తాం కూడా. చాలామంది జుట్టు ఇస్తామని మొక్కుకోగానే వాళ్ళు పడుతున్న కష్టాలు పోతూ ఉంటాయి కదా. దానికి ఇదే కారణం. ఎందుకంటే మన జీవితంలో కష్టాలన్నీ మన పాపాల వల్ల వస్తాయి. ఈ వెంట్రుకలు స్వామికి ఇచ్చేస్తే ఆ కుదుళ్లలో ఉన్న పాపాలు పోయి ఆ కర్మ తీరుతుంది అనేది ఒక నమ్మకం. అలా జరుగుతూ ఉంటుంది కూడా. మరి అయితే అందరికీ ఎందుకు తీరదండి అలాగా అంటే, మన కర్మ అంత పేరుకుపోయిందనమాట. ఈ జుట్టుతో సరిపోదు. ఇలాంటి జుట్టులో ఒక 100 సార్లు ఇస్తే అప్పుడు పోతుందేమో ఆ కర్మ. చదువుకున్న వాళ్ళకి అనిపిస్తుంది, ఏమిటండి వెంట్రుకలు చివరి పాపాలు ఉండడం ఏమిటండి, ఇదంతా హాస్యాస్పదంగా లేదా అని. ఒకటి ఆలోచించండి, ఎప్పుడైనా పాపాన్ని పుణ్యాన్ని మనం చూసామా కళ్ళతో? మరి మనకు ఎలా తెలిసే పాపం పుణ్యం ఉంటాయని అంటే, మహర్షి చెప్తే తెలిసింది. అంతేనా? ఏ మహర్షి అయితే గరుడ పురాణంలో పాపాలు పుణ్యాలు చెప్పారో అదే మహర్షి పద్మపురాణంలో మీ పాపాలు జుట్టుని ఆశ్రయించి ఉంటాయి అని చెప్పారు. మరి అది నిజమైనప్పుడు ఇది నిజమవుతుంది కదా. అందుకని మీకు ఇవ్వాలనిపించినప్పుడల్లా తలనీలాలు ఇవ్వండి. మళ్ళీ ఇంటికి వచ్చి పాపాలు చేయకుండా ఉండండి. తలనీలాలు ఒకసారి ఇచ్చేసి ఆ అకౌంట్ క్లియర్ ఆఫ్ చేసుకుని మళ్ళీ పాపాలు చేయకుండా ఉంటే కనుక అక్కడి నుంచి జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇది తలనీలాల వెనక ఉన్న కథ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.